నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాల నుండి 6th టాపిక్ స్వాతంత్ర పూర్వపు విద్యా విధానం, వివిధ కమిటీలు, వారి సూచనలు. స్వాతంత్ర అనంతరం కూడా కమిటీలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒక దగ్గర నెక్స్ట్ అంటే కమిటీలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్గా అయితే చూద్దాం. ఇప్పుడైతే టూ కమిటీల కింద బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క కమిటీ నుంచి చాలా ఎక్కువ బిట్స్ అవుతాయి. అందుకనే టూ కమిటీల కింద తీసుకొని బిట్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతి బిట్ కూడా మిస్ చేయకుండా లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్ సహా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలన్న తపన, ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. విద్యా దృక్పథాలు, ఆధునిక యుగంలో విద్యా విధానం మరియు స్వాతంత్రానికి పూర్వ విద్యా విధానం, వివిధ కమిటీలు, వారి సూచనలు. దాంట్లో 2 కమిటీలు తీసుకుందాం. 1813 చార్టర్ చట్టము, లార్డ్ మెకాలే 1835 ప్రతిపాదనలు. ఈ 2 చట్టాలకు సంబంధించిన బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. బ్రిటిష్ వారి రాకకు పూర్వమే పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్ వారు మన దేశంలో అడుగుపెట్టి పాశ్చాత్య విద్యా వ్యాప్తిని ప్రారంభించారు. మన దేశంలో క్రైస్తవ మతమును వ్యాప్తి చేస్తూ విద్య సేవను నిర్వహించిన సంస్థలు మిషనరీలు. వీరి రాకతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైనది. మరొకలా కూడా అడగొచ్చు, ఆధునిక విద్యకు ఆద్యులెవరు? పోర్చుగీసు వారు. ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీసు వారని పేర్కొన్నది ఎస్ఎన్ ముఖర్జీ. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన పోర్చుగీస్ నాయకుడు వాస్కో డి గామా 1498. ఈయన సముద్ర మార్గాన్ని కనిపెట్టడంతోనే ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది. భారతదేశంలో విద్యా వ్యాప్తికి కృషి చేసిన మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈయన బొంబాయి దగ్గర సెయింట్ కళాశాలను స్థాపించారు. భారతదేశంలో మొట్టమొదటి ముద్రణాలయం ఎక్కడ స్థాపించారు? కొచ్చిన్లో. స్థాపించిన వారు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను స్థాపించిన వారు జికెన్ బాల్క్. 1716లో మద్రాస్ సమీపంలోని ట్రాంక్ బార్ వద్ద ఈ యొక్క మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను స్థాపించారు. అయితే ఈయన జిగన్ బాల్క్ అనే వ్యక్తి డెన్మార్క్ దేశస్థుడు. బైబిల్ను తమిళంలోకి అనువదించిన వ్యక్తి కూడా. అయితే బైబిల్ను తెలుగులోకి అనువదించిన వ్యక్తి బెంజమిన్ సుల్జ్. తమిళంలోకి అనువదించిన వ్యక్తి జిగన్ బాల్క్, తెలుగులోకి అనువదించిన వ్యక్తి బెంజమిన్ సుల్జ్. పీటర్ అనే భారతీయ యువకుడిని కంపెనీ ఇంగ్లాండ్ పంపించి క్రైస్తవ మతం మీద శిక్షణ ఇప్పించింది అని పేర్కొన్నది ఎన్ఎన్ లా. ఈయన రాసిన గ్రంథం ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా. (1781) కలకత్తా మదర్సాను, 1791 కాశీ సంస్కృత పాఠశాలను ప్రారంభించారు. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడుగుతారు ఇది, సో ఇంపార్టెంట్ చూసుకోండి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715లో మద్రాస్, 1718లో బొంబాయి, 1731లో కలకత్తా, ఆ తర్వాత తంజావూర్, కాన్పూర్ మొదలైన చోట్ల ఆంగ్లేయులైన సైనికుల కోసం, ఆంగ్లో ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాలను స్థాపించారు. పాఠశాలల్లో 3Rsతో పాటు క్రైస్తవ మత విశ్వాసాలను బోధించేవారు. ముంబై గవర్నర్ ఎల్ఫిన్ స్టోన్ స్వదేశీ విద్యనందించే పాఠశాల సర్వే చేయించాడు. ఇక్కడ మానిటరింగ్ పద్ధతి అమల్లో ఉండేది. 1786లో మిస్టర్ కాంప్బెల్ అనాథలైన స్త్రీల కోసం మద్రాసులో ఒక అసిలిం ప్రారంభించి మానిటోరియల్ పద్ధతిలో విద్యాబోధన జరిపించారు. 1882లో మద్రాస్ గవర్నర్ థామస్ మన్రో ఈయన పరిశీలనలో స్వదేశీ విద్యాభ్యాసం చేసే బాలబాలికలు ఉదయం 6 గంటలకే పాఠశాలలకు వెళ్ళి మొదట సరస్వతి అని రాసి ఆ తర్వాత శ్లోకాలు, వచనాలను వల్లె వేసేవారని తెలిసింది. ఈ పాఠశాలలో మానిటరింగ్ పద్ధతి అమల్లో ఉన్నట్లుగాను తఖ్తా అను పేరుతో కట్టె పలకలు వాడుతున్నట్లు కూడా మన్రో వివరించారు.
స్కావర్చ్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన వారు జాన్ సులివాన్. బ్రిటిష్ వారి రాజ్య స్థాపన ఎప్పుడు ప్రారంభమైంది? 1757లో ప్లాసీ యుద్ధంతో ప్రారంభమైంది. అయితే 1857 నాటికి భారతదేశం దాదాపుగా వారి పాలనలోకి వచ్చింది. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగిన సంవత్సరం, మొదటి భారత స్వాతంత్ర యుద్ధం, ఇలా కూడా అడగొచ్చు. 1857. మన దేశం తూర్పు ఇండియా వర్తక సంఘ పాలన నుండి 1858లో ప్రత్యక్ష బ్రిటిష్ రాణి బ్రిటిష్ పార్లమెంట్ పాలనలోకి వచ్చింది. వారి పాలన 1947 వరకు కొనసాగింది. భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించినది దయానంద సరస్వతి, అరవింద్ ఘోష్, బాల్ గంగాధర్ తిలక్, స్వామి వివేకానంద. భారతీయులకు ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యత గురించి మొట్టమొదటిగా తెలిపిన వ్యక్తి ఎవరు? చార్లెస్ గ్రాంట్. ఆధునిక విద్యా పితామహుడుగా వీరిని పేర్కొంటారు. చార్లెస్ గ్రాంట్ లేదా ఆంగ్ల విద్యకు పితామహుడుగా కూడా పిలుస్తారు. ఇక్కడ నుంచి చార్లెస్ గ్రాంట్కి సంబంధించిన కమిషన్కి సంబంధించిన బిట్స్ ఉంటాయి. నెక్స్ట్, 1773లో చార్లెస్ గ్రాంట్ కంపెనీ అధికారిగా భారతదేశానికి రాక 1792లో చార్లెస్ గ్రాంట్ పరిశీలన లేదా అబ్జర్వేషన్ పేరిట భారతదేశ పరిస్థితులపై పుస్తకం తయారీ. అందులో భారతీయులు అతి నీచమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారని పేర్కొన్నాడు. ఎవరు? చార్లెస్ గ్రాంట్. భారతీయులు దైన స్థితిని బాగు చేయడానికి గ్రాంట్ 2 మార్గాలను సూచించాడు. 1 ఆంగ్ల భాష బోధన, 2 క్రైస్తవ మత వ్యాప్తి. భారతదేశంలో విద్యాభివృద్ధికి నిధులు కేటాయించబడిన బ్రిటిష్ ప్రభుత్వ చట్టం 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ భాషల సాహిత్య అభివృద్ధికి 1 లక్ష రూపాయల గ్రాంట్ సమకూర్చింది. ఆంగ్లం నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిది అని పేర్కొన్నవారు చార్లెస్ గ్రాంట్. ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాడు. ఈ చట్టం భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది. 1813 చార్టర్ చట్టం. దీనినే ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం అని, భారత ప్రజల విద్యాభివృద్ధి బాధ్యత పెంచిన చట్టం అని కూడా పిలుస్తారు. చార్టర్ అనగా ఒప్పందం. విల్బర్ ఫోర్స్ చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టం 1813 చార్టర్ చట్టం. చార్లెస్ గ్రాంట్ రాసిన అబ్జర్వేషన్ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఎవరు? విల్బర్ ఫోర్స్. భారతదేశంలో ఇంగ్లీష్ బోధనా భాషగా ఉండటం కోసం బ్రిటిష్ పార్లమెంట్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా ఈయనను గ్రాంట్ కోరాడు. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్య అందించడం కోసం ఏ చట్టంలో ప్రకటించింది? 1813 చార్టర్ చట్టం. గ్రాంట్ సూచనలు అనుసరించి బ్రిటిష్ పార్లమెంటు 1813 చార్టర్ చట్టాన్ని ఆమోదించింది. చార్టర్ చట్టం 1813 ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే క్రైస్తవ మిషనరీల మత ప్రచారానికి స్వేచ్ఛ ఇవ్వటం, భారతీయులను విద్యావంతుల్ని చేయడం కంపెనీ బాధ్యత, విద్య కోసం వార్షిక కేటాయింపు ₹1,00,000. చార్టర్ చట్టం 1813లో కొన్ని విషయాలపై స్పష్టత లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ప్రాక్ పశ్చిమ వివాదం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాక్ పశ్చిమ వివాదానికి కారణమైన అంశాలు చూసుకున్నట్లయితే విద్యా లక్ష్యం, బోధనా భాష, విద్య నిర్వహణ బాధ్యత, విద్యను అందించవలసిన వర్గం. ఈ అంశాలన్నిటిలో స్పష్టత లోపించడం వల్ల ఈ వివాదం అనేది తలెత్తింది. ఈ చట్టం తర్వాత భారతదేశంలో ఎలాంటి విద్యా విధానాన్ని అనుసరించాలి, ఏ భాషలో బోధన చేయాలి, ₹1,00,000 దేనికి ఖర్చు పెట్టాలి అనే అంశంలో సందిగ్ధత ఏర్పడి 2 వర్గాలుగా వ్యక్తులు విడిపోయి వారి వాదనలు వినిపించారు. 1 ఓరియంటలిస్టులు అంటే ప్రాచ్య అభిమానులు, 2 ఆంగ్లిసిస్టులు పాశ్చాత్య అభిమానులు. నెక్స్ట్ ఓరియంటలిస్టుల గురించి చూసుకున్నట్లయితే ఓరియంటలిస్టులు అంటే ప్రాచ్య అభిమానులు. ఈస్ట్ ఇండియా కంపెనీలో కొందరు ప్రాచ్య విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. వారిలో వారెన్ హేస్టింగ్స్, లార్డ్ మింటో, హెచ్ విల్సన్, హెచ్.టి. ప్రిన్సన్ ముఖ్యులు.
వీరు భారతీయ భాషలు సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి కంటే ఉన్నతమైనదని, భారతీయులు ఆంగ్ల భాషను అర్థం చేసుకోలేరని, కాబట్టి భారతీయ భాషల్లోనే సాంప్రదాయ భారతీయ విద్యనే కొనసాగించాలని విద్య కోసం కేటాయించిన ₹1,00,000 నిధిని ప్రాచ్య భాషలైన సంస్కృతం, అరబిక్, పర్షియన్ బోధనా భాషల మాధ్యమంగా భారతీయ విద్యను పెంపొందించాలని వీరి వాదన. 2. ఆంగ్లశిష్టులు. ఆంగ్లశిష్టులు అంటే పాశ్చాత్య అభిమానులు. భారతీయుల్లో నాగరికతను పెంపొందించడానికి ఇంగ్లీష్ భాష తప్పనిసరని వీరి వాదన. ఈ వాదనను బలపరిచిన వారిలో చార్లెస్ గ్రాంట్, లార్డ్ మెకాలే, పెర్రీ ఎర్క్విన్ ముఖ్యులు. వీరి వాదన ప్రకారం భారతీయులు అనాగరికులు కాబట్టి విద్యానిధి ₹1,00,000 ఆంగ్ల భాష పాశ్చాత్య సంస్కృతిని పెంపొందించుటకు మాత్రమే ఖర్చు చేయాలని పేర్కొన్నారు. భారతీయ విజ్ఞానం కంటే పాశ్చాత్య విజ్ఞానమే గొప్పదని ఆంగ్ల భాషలో బోధిస్తే ప్రభుత్వ విధానానికి తోడ్పాటుగా ఉంటుందని వీరు భావించారు. ఈ పాశ్చాత్య సమస్యకు 1839లో లార్డ్ అక్లాండ్ ప్రకటనతో ముగింపుకొచ్చింది. భారతీయుల్లో అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించడానికి దురాచారాలను దూరం చేయవచ్చని ఆంగ్లశిష్టు వాదాన్ని బలపరిచిన భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్. క్రింది వారిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం మద్రాస్ విశ్వవిద్యాలయం. ఇది టెట్ కమిటీ అట్లా అడిగారండి. కంపెనీకున్న తక్కువ వ్యయంతో అందరికీ విద్య అందించడం సాధ్యం కాదు. అందుకు కంపెనీ ధనవంతులకు మాత్రమే విద్య అందించడం కోసం ప్రతిపాదించిన సిద్ధాంతం అధోముఖ వడపోత సిద్ధాంతం. దీని ప్రకారం మొదట ఉన్నత వర్గాల వారికి విద్యను అందిస్తే వారి ద్వారా దిగువ తరగతి ప్రజలకు దానంతటి అదే ప్రచారం అవుతుందని పేర్కొన్నారు. దీన్నే అధోముఖ వడపోత సిద్ధాంతం అంటారు. అయితే ఈ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు లార్డ్ మెకాలే. స్కూల్ బుక్ సొసైటీ స్థాపించిన బొంబాయి రాష్ట్ర గవర్నర్ ఎల్ఫిన్స్టన్ ఇతను ప్రోత్సాహంతోనే బొంబాయిలో ఇంజనీరింగ్, వైద్య కళాశాలను ఏర్పాటు చేయబడ్డాయి. 1833 చార్టర్ చట్టం. భారతీయ చరిత్రలో 1813 నుండి 1834 మధ్య కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టెట్ కమిటీ అట్లో అడిగారండి. ఈ చట్టాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం లేదా సెయింట్ హెలీనా యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ చట్టం ద్వారా విద్యకు సంవత్సరానికి 10 లక్షల గ్రాంట్ విడుదల చేయాలని నిర్ణయించారు. 1835 సంవత్సరం అప్పటి వైస్రాయ్ విలియం బెంటింక్ సలహా సంఘంలోని న్యాయ సభ్యుడైన లార్డ్ మెకాలే తన ప్రతిపాదనలను విలియం బెంటింగ్కి సమర్పించారు. ఈ సమయంలోనే 1813 చార్టర్ చట్టం రూపొందించబడింది. 1833 చార్టర్ చట్టం భారతదేశంలో విద్య గురించి జారీ చేసిన కొన్ని ఆదేశాలు చూసుకున్నట్లయితే అన్ని దేశాలకు సంబంధించిన క్రైస్తవ మిషనరీలకు వారి మత వ్యాప్తికి భారతదేశంలో అవకాశం కల్పించాలి. బెంగాల్ గవర్నర్ జనరల్ ఆదేశాలను మిగతా ప్రాంతాల గవర్నర్లు అనుసరించాలి. కుల మతాల ఆధారంగా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వరాదు. విద్యా గ్రాంటు 10,000 నుండి ₹1,00,000 పెంచబడుతుంది. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖకు ఒక సభ్యున్ని నియమించాలి. ప్రాక్ పశ్చిమ వివాదం నివారణ కోసం విలియం బెంటింక్ నియమించిన కమిషన్ లార్డ్ మెకాలే. 1813 చార్టర్ చట్టంలో విద్యారంగానికి కేటాయించిన ₹1,00,000 ఏ విధంగా ఖర్చు పెట్టాలన్న దాన్ని పరిశీలించడానికి వీరిని నియమించారు లార్డ్ మెకాలే. మెకాలే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖ సభ్యుడయ్యాడు. ఇతనిని ఆనాటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింక్ విద్యాశాఖకు అధ్యక్షునిగా నియమించాడు. భారతదేశంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడానికి కారణమైన చట్టం 1835 మెకాలే ప్రతిపాదనలు. మెకాలే కాలం నాటి విద్యా విధానం లక్ష్యం ఉన్నత వర్గాల వారికి విద్యా అవకాశాలు, ఆలోచనలో ఆంగ్లేయుల వలె తయారు చేయుట, కంపెనీ పాలనకు అవసరమైన వ్యక్తులు తయారు చేయుట. మెకాలే కాలం నాటి విద్యా విధానం లక్ష్యం చూసుకున్నట్లయితే దుబాసీ వర్గం, గుమస్తా వర్గంను తయారు చేయుట, రక్తంలో భారతీయత, మేధస్సులో ఇంగ్లీష్ ఉండే కొత్త వర్గాన్ని తయారు చేయట, ఉన్నత మధ్యతరగతి వర్గాలను విద్యావంతులను చేయటం.
ఎగ్జామ్లో క్రింది వాటిలో సరికానది ఏంటని అడుగుతాను, చూసుకోండి. భారతదేశంలో ఆంగ్ల విద్యను, ఆంగ్ల మాధ్యమాన్నే బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేయాలని సూచించిన గవర్నర్ జనరల్ లార్డ్ మెకాలే. భారతీయ విద్య మీద లార్డ్ మెకాలే చారిత్రాత్మకమైన ప్రతిపాదన చేసిన సంవత్సరం 1835 ఫిబ్రవరి 8. నేను భారతదేశంలో గ్రామాన్ని తిరిగాను, ఎక్కడా కూడా ఒక్క భిక్షగాడిని చూడలేదు. దానికి కారణం వారి పాఠశాలల్లో నేర్పించే నైతిక మానవ విలువలే అని బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి లార్డ్ మెకాలే. భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవి. మంచి ఐరోపా గ్రంథాలయాల్లోని ఒక పుస్తకాల అర భారతదేశ అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అని అహంకారపూరిత ప్రకటన చేసిన గవర్నర్ జనరల్ లార్డ్ మెకాలే. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ సింగిల్ సెల్ఫ్ ఆఫ్ ఏ గుడ్ యూరోపియన్ లిటరేచర్ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ ఆసియా. సాహిత్యం అంటే ఆంగ్ల సాహిత్యమే, భారతీయులది ఆ సాహిత్యమే కాదు అని పేర్కొన్నది ఎవరు? లార్డ్ మెకాలే. ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే వర్గాన్ని తయారు చేయాలి. ఈ వర్గం వారు రంగులోనూ రక్తంలోనూ భారతీయులుగానే ఉంటారు, కానీ వారి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలన్నీ ఆంగ్లేయులుగా ఉంటాయి అని అన్నది ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఆంగ్ల భాషను ప్రవేశపెట్టమని ఒత్తిడి తెచ్చిన ప్రసిద్ధ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్. ఆంగ్ల విద్య నవీన విజ్ఞానానికి తాళం చెవి లాంటిదని పేర్కొన్నవారు లార్డ్ మెకాలే. భారతీయులను ఆంగ్ల విద్య ద్వారా వెస్ట్రన్ ఓరియంటెడ్ జెంటిల్మెన్గా తయారు చేయడం ఈయన ఉద్దేశం. లార్డ్ మెకాలే 1813 చట్టంలో పేర్కొన్న భారతీయ పండితుడు అనే పదం యొక్క అర్థాన్ని వివరిస్తూ లాక్ తత్వశాస్త్రం, మిల్టన్ కవిత్వం తెలిసిన వాడే భారతీయ పండితుడు. 1813 చార్టర్ చట్టంలోని 43వ నిబంధనలో పేర్కొన్న సాహిత్యం అనే పదానికి ఇంగ్లీష్ సాహిత్యం అనే అర్థం. సంస్కృతం, అరబిక్, పర్షియన్ సాహిత్యం కాదు. భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవని, వీటిలో శాస్త్రీయ పదజాలం లేదని, ముఖ్యమైన గ్రంథాలేవి భారతీయ భాషలోకి అనువదింపబడలేదని, ప్రాధాన్యత గల పుస్తకాలను భారతీయ భాషలో బోధించవద్దని తెలిపాడు. దేశీయ విద్యా సంస్థల లేదా ఓరియంటల్ స్కూల్స్ను మూసివేయాలని కోరాడు. ప్రభుత్వ నిధులన్నీ ఆంగ్ల విద్యా వ్యాప్తికే ఖర్చు చేయాలి. భారతీయ సంప్రదాయ విద్యకు, సంప్రదాయ సాహిత్య ముద్రణకు నిధులు ఖర్చు చేయరద్దని తెలిపారు. ఎవరు తెలిపారంటే ఇక్కడ లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే తీర్మానం గురించి వ్యాఖ్యానిస్తూ నవభారతం 1835లో జన్మించిందని చెప్పిన వారు WES హాలండ్. ఆంగ్ల భాష అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపాడు. దీనిని లార్డ్ హోర్డింగ్ 1844లో అమలు చేశాడు. ఈ ప్రతిపాదన ఫలితంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 1854 నుంచి మన దేశ విద్యా విధానం భారతీయతను సంతరించుకోవడం ప్రారంభించింది. మద్రాస్, బెంగాల్, ముంబైలలో ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాయి. ఆగ్రా ప్రాంతంలో హల్క్ బందీ పాఠశాలలు స్థాపించబడ్డాయి. సో ఇది టీచర్స్, ఈ 2 కమిటీలకు సంబంధించిన టోటల్ 50+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మోర్ దెన్ 70 బిట్స్గా ఉంటాయి. మీరు ఇండివిజువల్గా చూసుకుంటే నేను అదే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎందుకంటే మీకు కుదించి అయితే ఇస్తున్నాను. ఇండివిజువల్గా ఒక్కొక్క క్వశ్చన్ మీకు ప్రిపేర్ చేస్తే PDF ఎక్కువగా ఉంటుంది. సో మీకు ప్రింట్ తీసుకోవడానికి కూడా ఎక్కువ అమౌంట్ అవుతుంది. సో అందుకే కుదించేస్తున్నాను. సో మన ఛానల్లో మీకు యూస్ఫుల్ కంటెంటే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.